చాయ్ పెట్టి పో, నేను విధవమే వరకు అన్ని నాకే చెప్పు. గడ పక్కింటి లతా వాళ్ళ ఆయన ఆ పిల్ల బట్టలు విండేసి బట్టలు కూడా ఆరేసాడు. నీకు కనీసం చాయ్ పెట్టి నీకు కూడా బరువు అవుతుందా? అయితే ఇప్పుడు నన్ను బట్టలు ఆరేమంటావా? నేను ఇప్పుడు ఏమన్నా ఖాళీగా ఉన్నానా, కడుపుతోనున్నా కాబట్టి చెప్పిన, షాద అవుతలేదు కాబట్టి. ఓ దానికి రెచ్చిపోతున్నావు. కడుపుతోనున్నాను ఒక్క మాటతో తప్పించుకుంటున్నావే నువ్వు. తప్పుతలేదు ఇంకా. పెట్టాలి మరి, పెళ్ళాం కోసం ఆ మాత్రం చేయడం తప్పులేదు. సరేలే, ఏం చేస్తాం, ఇంకా చేసుకున్నాక తప్పదు కదా. తప్పదు మరి, చేయాలి. అయితే పక్కింటి వాళ్ళు ఎవరేం చేస్తారు అవన్నీ నేను నన్ను చేయమంటావు నువ్వు? వాళ్ళు చేస్తురని కాదు, నేను భార్య పైన ఉన్న ప్రేమ చూడు, నువ్వు కూడా నేర్చుకో. ఆ ప్రేమ ఉండడం, ప్రేమగా ఉండడం అని చెప్తున్నా అంతే. చూసిరా, పక్కింటి వాళ్ళు ఏం చేస్తారు, ఎదురింటి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఏం చేసాయి మనల్ని చేయమంటారు. ఇట్లుంటది వీళ్ళది.